హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇండియన్ మెడికల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ ఎస్ఏ కుమార్, న్యాచురోపతి స్పెషలిస్ట్. హాయ్ సార్. Yeah. సార్, ఇప్పుడున్న జనరేషన్లో జనాలకి ఎవరికైనా అని ఓపిక అనేది చాలా తక్కువ పేషెంట్స్. సో ఇప్పుడు న్యాచురోపతితో పోల్చుకుంటే అలోపతి అంటే తొందర రికవరీ ఉంటుంది కదా, అంటే స్పీడ్ రికవరీ ఉంటుంది కదా. సో ఇప్పుడు జనాలు అనేది న్యాచురోపతికి ఎందుకు రావాలి, ఎందుకు మెడిసిన్ వాడాలి అంటే, ఎందుకంటే అది చాలా స్లో ఉంటుంది కదా రిజల్ట్ అనేది. No. See, if you think of all the emergency treatment, ఓకే naturopathy is much more faster than allopathy. హౌ? ఎలా అని అదే చెప్తున్నా మీకు. ఓకే ఇఫ్ యూ థింక్ ఆఫ్ హార్ట్ అటాక్, మీరు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఒక పేషెంట్స్ మీరు హాస్పిటల్కు తీసుకెళ్తారు. ఓకే ఓకే, ఓకే అక్కడ ఏం జరుగుతుంది? ఆఫ్టర్ డూయింగ్ ఆల్ సైడ్ ఆఫ్ టెస్ట్, ఆల్ సైడ్ ఆఫ్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళ పేషెంట్స్కు సేవ్ చేయగలుగుతారు. ఓకే బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్స్ వెరీ ఈజీ, ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే It is not from my end, I am not telling that. బట్ ఎలా ఉంది అంటే మీరు కూడా చేయొచ్చు. అది ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది, ఓకే మీరు వాళ్ళకు ఇమీడియట్లీ సేవ్ చేయాలంటే ఇమీడియట్లీ జస్ట్ ఒక అల్లం ముక్క ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఒక అల్లం పీస్ ఒకటి తీసుకోండి. అల్లం తెలుసు కదా, ఓకే జింజర్. ఓకే జింజర్ ఒక 10 గ్రామ్ జింజర్ తీసుకోండి. ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది, మీకు సిమ్టమ్స్ కనపడింది, ఓకే, ఓకే అండ్ వాళ్ళకు సివియర్ పెయిన్ ఉంది, చెస్ట్ పెయిన్, ఆర్మ్స్ మొత్తం నొప్పి వస్తుంది, ఓకే ఓకే, సఫోకేషన్ ఉంది, అండ్ దాంతో హీఈస్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్. ఓకే, అంటే ఏమైపోతుంది వాళ్ళకి తెలియదు, బట్ పెయిన్ మాత్రం ఉంది, సివియర్ పెయిన్ ఉంది. ఓకే ఓకే, దిస్ ఈజ్ ద ఓన్లీ సిమ్టమ్స్ ఉంటే మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళకు ఒక అల్లం ముక్క ద్వారా వాళ్ళ హార్ట్ అటాక్ మీరు తగ్గించుకోవచ్చు. అంటే ఎలా అల్లం ముక్క ద్వారా? అది దట్ మే బి యువర్ నైబర్స్, యువర్ రిలేటివ్స్ ఇన్ యువర్ హౌస్. అదే ఓకే సార్, ఆ అల్లం ముక్కతో ఏం చేయాలి? యా, మీరు ఏం చేయాలంటే సపోజ్ హార్ట్ అటాక్ ఒకరికి ఇమీడియట్లీ స్టార్ట్ అయింది, ఓకే అండ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు వెంటనే అల్లం ముక్క తీసుకొని వాళ్ళకు నములుకోమని చెప్పాలి. ఓకే సపోజ్ మీకు ఆల్రెడీ ముందే తెలుసు ఇది యూజింగ్ మెడిసిన్ ఫర్ ద హార్ట్, లేకపోతే వాళ్ళకు కొలెస్ట్రాల్కి మెడిసిన్ వాడుతున్నారు, Yes. అండ్ సిమ్టమ్స్ నుంచి మీకు అర్థమైపోయింది లైక్ సివియర్ పెయిన్ ఉంది. ఓకే. అంటే వాళ్ళకు ఆల్రెడీ హిస్టరీ ఉంది, అంటే హార్ట్ అటాక్. ఎస్ ఎస్. సో మీరు అక్కడి నుంచి ఈ సిమ్టమ్స్ కనపడితే మీరు ఏం చేయాలంటే ఒక్క ముక్క అల్లం ముక్క తీసుకొని అరౌండ్ 10 గ్రామ్ వాళ్ళకు నములుకోమని చెప్పండి. ఓకే ఓకే, సపోజ్ ఆయన నములుకోలేకపోతున్నారు, లేకపోతే సపోజ్ హార్ట్ అటాక్ చాలా సివియర్గా వచ్చి వాళ్ళు ఇమీడియట్లీ పడిపోయారు, అన్కాన్షియస్ అయిపోయారు. ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు నమ్ముకోలేని స్థితిలో ఉంటారు వ్యక్తి. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అల్లం ముక్కకు దంచేయాలి బాగా. ఓకే, ఓకే పేస్ట్ లెక్క చేసేసి వాళ్ళకు 4 కింద వేసేయాలి, 4 పైన కూడా వేయాలి. ఓకే ఇమీడియట్లీ విదిన్ 10 minutes ఆఫ్ టైం వాళ్ళకు హార్ట్ అటాక్ పూర్తిగా తగ్గుతాయి. ఓకే ఆన్ ద స్పాట్ దే ఆర్ ఇట్ సెల్ఫ్. ఓకే సార్. మీకు అలోపతిక్ మెడిసిన్ కూడా ఎంత తొందరగా పనిచేయరు. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు అల్లం ముక్కతోటి హార్ట్ అటాక్ క్యూర్ అవుతుంది అని మీరు అంటున్నారు కదా. సో అల్లం ముక్కతోటి క్యూర్ అయినప్పుడు ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఇంత పెద్ద లగ్జరీ లైక్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు? See, there may be that is the procedure is there from allopathic medicine end. If you think of modern medicines, ఓకే వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకు ఉంది, బట్ దట్ డజంట్ మీన్ దట్ దీనిలో ట్రీట్మెంట్ లేదు. దీనిలో కూడా మన దగ్గర కూడా ట్రీట్మెంట్ ఉన్నాయి, అండ్ దిస్ ట్రీట్మెంట్ ఈజ్ మచ్ మోర్ ఫాస్టర్ దాన్ అలోపతిక్ ట్రీట్మెంట్. ఓకే, మరి ఇది జనాలకు ఎందుకు తెలియదు అంటారు? జనాలకు అవేర్నెస్ లేదు. అదే మీలో మీడియా వాళ్ళ ఎవరైనా సరే ఇది అన్ని హైలైట్ చేశారంటే, అట్లీస్ట్ నా ఉద్దేశం ఏంటంటే ఆల్ ద పాపులర్ ఛానల్స్ విచ్ ఇస్ దేర్ ఓకే ఎగ్జిస్టింగ్ ఇన్ ద హైదరాబాద్, ప్రతి ఒక్క పాపులర్ ఛానల్ ఇన్ కేస్ ఇది లైక్ నేను చెప్పిన చిట్కాలు వాళ్ళు పాటించారంటే, లేకపోతే వాళ్ళ జస్ట్ 1 to 2 times పబ్లిష్ చేశారనుకో మీడియాలో, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది, అండ్ పబ్లిక్ అవేర్నెస్ వస్తే దాని దగ్గర నుంచి చాలా మంది ఈ హార్ట్ అటాక్ నుంచి సేవ్ అవుతారు అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది, ఈ స్టేయింగ్ ఇన్ ద రూరల్ ఏరియా, వాళ్ళకు సిటీకి రావడానికి టైం పడుతుంది, హాస్పిటల్కి వెళ్ళడానికి టైం పడుతుంది, అంతా టైం వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు చెప్పండి? అప్పుడు వాట్ దే కెన్ డూ? దర్ ఇస్ నో ఆల్టర్నేట్ సొల్యూషన్. బట్ అట్లీస్ట్ సపోజ్ మీ దగ్గర అల్లం ఉంది, లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి అల్లం ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని మీరు దంచేసి వాళ్ళకు ఇన్ కేస్ నోట్లు పోసేశారనుకో,
దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అప్పుడు దానిలో యాక్చువల్గా ఏమవుతుందంటే దానిలో ఒక మెడిసిన్ ఉన్నాయి అన్నమాట. ఓకే. ఆ మెడిసిన్ దట్ ఈజ్ కాల్ నైట్రిక్ ఆక్సైడ్. హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద జింజర్. ఓకే. సో ఆ జింజర్ ఎప్పుడైనా సరే మన బాడీకి వెళ్తే ఎక్కడి నుంచి యాక్చువల్లీ టాంగ్ ద్వారా సబ్లింగ్వాలి మనకు ట్రాన్స్మిట్ అవుతుంది మన బాడీకి. ఓకే. వెళ్ళిన తర్వాత ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తాయంటే మనకు హార్ట్ ఆర్టరీస్ కానీ బ్లాకేజెస్ కానీ ఏదోదో ఉంది ఆ హార్ట్ ఆర్టరీ మెయిన్గా హార్ట్ ఆర్టరీకి ఎలాబరేట్ చేస్తాయి. సపోజ్ బ్లాకేజ్ వల్ల ఒకరికి ఎట్లా నారో అయిపోయింది ఆర్టరీస్, ఇది ఏం చేస్తాయంటే ఎంత చేసేస్తాయి, ఓకే. ఎలాబరేట్ చేస్తాయి. సో ఎప్పుడైనా సరే ఆ హార్ట్ ఆర్టరీ వాళ్ళకి డైలేట్ అయిపోయింది అనుకో, ఆటోమేటికల్లీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతాయి. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితే వాళ్ళకు పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. వాళ్ళకు ఆ టైప్ సెన్సేషన్ మొత్తం తగ్గుతాయి. వాళ్ళకు ఆర్మ్స్కి వచ్చిన పెయిన్ తగ్గుతుంది, హార్ట్ పెయిన్ తగ్గుతుంది, వాళ్ళకు ఘబరాహట్ తగ్గుతాయి. ఓకే. అండ్ ఈవెన్ వాళ్ళకు వాట్ ఎవర్ సిమ్టమ్స్ లైక్ చెమట పట్టడం కానీ లేకపోతే అనీజినెస్ ఫీల్ అవడం కానీ ఇమ్మీడియట్లీ ఆన్ ద స్పాట్ విదిన్ 10 minutes ఆఫ్ టైం వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు అన్ని సందర్భాలలో పనిచేస్తా అంటారు. హార్ట్ అటాక్ స్పెషల్లీ అదే ఐ మీన్ హార్ట్ అటాక్ గురించి అదే సిమ్టమ్స్లో అన్ని సందర్భాల్లో అంటే వాళ్ళకి ఫస్ట్ అంటే వాళ్ళకి ఫస్ట్ సారి రావచ్చు, సెకండ్ సారి రావచ్చు, థర్డ్ టైం రావచ్చు కదా. సపోజ్ వాళ్ళకు ఫస్ట్ టైం వచ్చారు, ఓకే. ఫస్ట్ టైం ఒకరికి హార్ట్ అటాక్ వచ్చింది, ఓకే. మీరు ఇది ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ టైమ్ టు గో టు ద హాస్పిటల్. ఓకే, లెట్ us say ఒకరు నాట్ కన్విన్స్డ్ బై ద నేచురోపతి, అరే ఈ అల్లం మొక్క ద్వారా ఏమవుతుందని ఆలోచిస్తారు వాళ్ళ. బట్ ఎట్లా కాదు, అల్లం మొక్క బ్రహ్మాండమైన పని చేస్తాయి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఫర్ ద హార్ట్ అటాక్. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ ఇన్ని డబ్బులు పెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళి సర్జరీలు స్టంట్స్ వేస్తున్నారు కదా. ఇప్పుడు దానికి ఓన్లీ జస్ట్ అల్లం ముక్కతోటి సమాధానం అంటున్నారా? అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఐఎమ్ టెలింగ్. ఎమర్జెన్సీగా మీరు హాస్పిటల్కు వెళ్ళకుండా కూడా మీరు ఒకరికి రోడ్ మీద కూడా మీరు ఒకరిది ప్రాణం బ్రతికించుకోవచ్చు. ఓకే. ఓకే, మీ పక్కంటి వాళ్ళది ఎవరికైనా సరే ఆ టైప్ జరిగింది, దే డోంట్ హ్యావ్ మనీ టు గో టు హాస్పిటల్, దట్ టైమ్ యూ కెన్ సేవ్ హిమ్. యూ కెన్ ఒక ప్రాణంకు మీరు సేవ్ చేయగలరు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. ఎస్. తర్వాత ఏం చేయాలంటే ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లైక్ ఆఫ్టర్ గోయింగ్ ఫర్ దట్ హార్ట్ అటాక్ అగైన్ వాళ్ళకు రిలీఫ్ వచ్చేసింది, అగైన్ వీ హ్యావ్ టు గో టు హాస్పిటల్ అండ్ వీ హ్యావ్ టు కొంచెం చెక్ చేయాలి మనం. ఓకే, ఓకే మీరు సపోజ్ హాస్పిటల్కి వెళ్ళలేదు, చెక్ చేయలేదు, లేకపోతే మీ దగ్గర డబ్బులు లేదు అండ్ యు ఆర్ లిటరలీ సఫరింగ్ లైక్ ఎనీథింగ్, ఆ టైప్ ఉంది, యు ఆర్ ఫైనాన్షియలీ యు ఆర్ నాట్ సౌండ్, ఎట్లానో ఆ టైప్ పరిస్థితి ఉంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ నెక్స్ట్ డే నుంచి యూ షుడ్ చేంజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఓకే, ఫుడ్ హ్యాబిట్ ఓన్లీ మార్చేసండి. ఓకే సార్, మీ న్యాచురోపతి ఏం చేస్తుంది దానికోసం? అంటే మీ వైద్యం నేను అడిగేది అది క్వశ్చన్. అలోపతి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అల్లం ముక్క తినాలి, ఓకే, అప్పటికి సిమ్టమ్స్ కొన్ని క్యూర్ అవుతుంది, లెవెల్ అయిపోతాయి, హాస్పిటల్కి వెళ్ళే అంత టైం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం మళ్ళీ చెక్ చేయించుకొని మళ్ళీ డబ్బులు ఉంటే మెడిసిన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు, మళ్ళీ అలోపతి వైద్యంనే తీసుకోమంటున్నారు. మరి మీ న్యాచురోపతిలో మీరే న్యాచురోపతిలో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, రైట్ ఫ్రమ్ ద జాయింట్ పెయిన్, సివియర్ జాయింట్ పెయిన్, ఆర్థరైటిస్, రొమాటాయిడ్ ఆర్థరైటిస్, హార్ట్ అటాక్ అండ్ ఫిట్స్ వస్తుంది ఒకరికి, ఫిట్స్ కూడా మీరు ఆన్ ద స్పాట్ వాళ్ళకు తగ్గించుకోవచ్చు. ఒకరికి మైగ్రేన్ వచ్చేసింది, మైగ్రేన్కు జస్ట్ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఇమీడియట్లీ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీరు తగ్గించుకోవచ్చు. సెకండ్స్లో ఐఎమ్ టెలింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మీన్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ పూర్తిగా తగ్గించుకోవడం కాదు, అప్పటికప్పుడు మీరు ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్ అప్పటికప్పుడు మీరు తగ్గించుకోవచ్చు మైగ్రేన్కి టెంపరీ రిలీఫ్. ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఆల్ దీస్ కెమికల్ మెడిసిన్స్ వాడకుండా, పారాసిటమాల్ తీసుకోకుండా, పెయిన్ కిల్లర్ వాడకుండా అప్పటికప్పుడు టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది అంటే మైగ్రేన్ వచ్చిన తర్వాత ఒకరికి ఫ్రీక్వెంట్ అటాక్ వచ్చింది, క్రానిక్ అయిపోయింది కేస్, అప్పుడు ఏమవుతుందంటే లైక్ వీ హ్యావ్ టు ఫాలో సర్టన్ డయట్ ప్యాటర్న్. ఓకే, అండ్ డయట్ ప్యాటర్న్కు మనం వచ్చేస్తే ఆటోమేటికలీ వాళ్ళకు ఉన్న మైగ్రేన్ కూడా ఆటోమేటికలీ తగ్గుతుంది. అండ్ అక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఆల్సో ఇస్ దేర్. అక్కడ ఏంటంటే సపోజ్ ఓకే ఒకరికి చాలా క్రానిక్ అయిపోయింది కేస్, వాళ్ళకు మెంటలీ ఫిక్స్ అయిపోయింది ఏంటంటే నేను మెడిసిన్ వాడకపోతే నాకు తగ్గదు, ఆ టైపు పరిస్థితి ఉంది అనుకో, దెన్ ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ మై మెడిసిన్. ఐ హ్యావ్ సర్టన్ న్యాచురల్ మెడిసిన్స్.
ఆ మెడిసిన్స్ దే హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ 2 to 3 months, దట్స్ ఆల్. 2 to 3 months మైగ్రేన్ పూర్తిగా తగ్గుతాయి వాళ్ళకి. ఓకే. ఓకే. అండ్ లైక్ దట్ ఓన్లీ సపోజ్ ఒకరికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ వచ్చింది. ఓకే. ఓకే. ఎలాంటి వ్యక్తికి కూడా మనం ఆన్ ద స్పాట్ వాళ్ళ పెయిన్ తగ్గించి వాళ్ళకు కాన్షియస్కు తీసుకొచ్చేసి వాళ్ళకు క్యూర్ చేయొచ్చు. సో న్యాచురోపతిలో లేని ట్రీట్మెంట్ అసలు ఏమీ లేదు అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. ప్రతి ఒక్క దానికి న్యాచురోపతిలో ట్రీట్మెంట్ ఉంది, ఎక్సెప్ట్ ద ఫ్రాక్చర్ కేసెస్ ఆర్ మేబీ లైక్ సీజర్ ఇన్ కేసెస్. ఈ 2 కేసెస్కు నార్మల్గా ఐ డోంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. దానిలో కూడా ఉన్నాయి, Okay. బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ పేషెన్సీ. అంత పేషెన్సీ లేదు ఇప్పుడు. ఇప్పుడు జనాలు ఎవ్రీథింగ్ దే వాంట్ షుడ్ బి డన్ విత్ ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైమ్, ఇట్ షుడ్ బి డన్ వెరీ ఫాస్ట్ అని ఉంటుంది. ఎస్. ఓకే. బట్ ఈ కేసెస్ నేను ఇప్పుడు మీకు చెప్పిన కేసెస్ ఏదో ఉన్నాయి, ఈ కేసెస్ ప్రతి ఒక్క కేసుకు ఆన్ ద స్పాట్ మనం బాగా చేయొచ్చు. ఓకే. సపోజ్ ఒకరికి చికెన్ గునియా వచ్చేసింది, ఓకే. చికెన్ గునియా వస్తే ఒకరికి నడవలేకపోతున్నారు. ఎస్. ఓకే. బట్ దేర్ ఇఫ్ యూ టేక్ మై మెడిసిన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, చికెన్ గునియా విల్ బీ క్యూర్ ఇన్ జస్ట్ 24 hours. విదిన్ 24 hours ఇట్ విల్ బి పర్మనెంట్ క్యూర్. చికెన్ గునియా పూర్తిగా తగ్గుతాయి. ఓకే సార్, ఇప్పుడు ఎంత సివియర్ పెయిన్ ఉన్నా సరే మీరు పెయిన్ కిల్లర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. విదిన్ 24 hours ఒకరికి తగ్గుతుంది. దీనికంటే పెద్ద విషయం ఏమని చెప్పండి. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ యాక్చువల్లీ మనం చూస్తే పారాలిసిస్ కోసం ఒకటి పారాలిసిస్, ఒకటి హార్ట్ అటాక్, ఓకే, అండ్ ఫిట్స్, కొంతమందికి ఫిట్స్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ అన్క్యూరబుల్ బై ద మోడర్న్ మెడిసిన్ బికాస్ ద పేషెంట్ హూ హ్యాస్ కమ్ టు మీ 6 years, 8 years, 2 years మెడిసిన్స్ వాడిన తర్వాత నా దగ్గర వచ్చి క్యూర్ అయ్యారు. సో హియర్ దర్ ఇస్ ఎ పర్మనెంట్ క్యూర్ ఫర్ ఆల్ దీస్ క్రానిక్ ఎలిమెంట్స్. But if you think of modern medicine, I have seen many patients, I'm telling you. Okay. And if you think of psoriasis, if you think of eczema, like skin diseases, there is no cure. They're just lingering the patients, that's all. మీరు ఇప్పుడు రండి అని చెప్పడం తప్పు. అండ్ దే విల్ మేనేజ్ విత్ స్టెరాయిడ్స్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. తర్వాత స్టెరాయిడ్స్ కూడా అవుట్డేటెడ్ అయిపోతాయి. తర్వాత దర్ ఇస్ నథింగ్ ఈజ్ డూయింగ్ అక్కడ ఏంటంటే ఫైనల్లీ ఓకే యూ చేంజ్ ద లైఫ్ స్టైల్ అండ్ యూ బి, అప్పుడు వరకు వాళ్ళు స్టెరాయిడ్స్ వాడేసి వాళ్ళకు ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోయి లాస్ట్కు దే విల్ బి నో వేర్. ఆ టైప్ ఉంటుంది పరిస్థితి. సో దిస్ ఈజ్ ద ప్రెజెంట్ సెనారియో ఆఫ్ ద మోడర్న్ మెడిసిన్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ బికాస్ ఐ బీన్ ఇన్ టు డిఫరెంట్ హాస్పిటల్, డిఫరెంట్ బ్లడ్ బ్యాంక్స్ ఇన్ మై లైఫ్. ఓకే, ఆల్రెడీ నేను జాబ్ చేశాను కాబట్టి నాకు ఇది మొత్తం తెలిసింది అనమాట. ఓకే. ఇప్పుడు ఆ మెడిసిన్ ఇప్పుడు వాళ్ళు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, మీ మెడిసిన్ ఇచ్చి మీరు క్యూర్ చేస్తా అంటున్నారు కదా, అంటే మీ మెడిసిన్ మీరే తయారు చేస్తారా లేకపోతే వేరే దగ్గర నుంచి తెచ్చి? మా మెడిసిన్స్ కొన్ని మేమే తయారు చేస్తాము. ఓకే. అండ్ కొన్ని మెడిసిన్స్ బయట నుంచి కొనాల్సిన అవుతుంది. ఓకే. అంటే అవి వాళ్ళకి తెలియదు అంటారు మరి అలోపతి డాక్టర్స్? బిల్కుల్ తెలియదు, అస్సలు తెలియదు వాళ్ళకి. అంతే. దే డోంట్ హ్యావ్ ఐడియా అట్ ఆల్ అబౌట్ దిస్ మెడిసిన్స్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ హైడ్రోసిలి, వెరికోసిలి, ఓకే, మా దగ్గర ఉన్న మెడిసిన్ ద్వారా పర్మనెంట్ తగ్గుతుంది. ఇఫ్ యూ థింక్ ఆఫ్ హార్నియా, ఎనీ సైడ్ ఆఫ్ హార్నియా, ఒకరికి హార్నియా ఎక్కడ డెవలప్ అయింది, అంబ్లికల్ హార్నియా పెద్దగా అయిపోయింది, ఒక బాల్లోకి అయిపోయింది, వాళ్ళకు 3 to 4 months పూర్తిగా తగ్గుతాయి అది వితౌట్ ఎనీ సర్జరీ. వాళ్ళ దగ్గర సర్జరీ తప్ప దర్ ఇస్ నో ఆప్షన్స్, దే హ్యావ్ టు గో ఫర్ సర్జరీ, దట్స్ ఆల్. ఒకరికి హైటోస్ హార్నియా ఇక్కడ డెవలప్ అవుతుంది, ఓకే, లేకపోతే వాళ్ళకు ఇంగైనాల్ హార్నియా వాళ్ళకు డెవలప్ అయిపోతుంది. ఈ హార్నియా గురించి వాళ్ళ దగ్గర దర్ ఇస్ నో మెడిసిన్స్ అట్ ఆల్. దే విల్ డెఫినెట్లీ ఆస్క్ యూ ఫర్ సర్జరీ. వితౌట్ సర్జరీ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్తారు వాళ్ళు. ఓకే. సో బికాస్ ఐ బిన్ ఆల్రెడీ ఇన్ టు ద మోడర్న్ మెడిసిన్, ఐ బిన్ వర్కింగ్ ఫర్ డిఫరెంట్ హాస్పిటల్స్ కాబట్టి నాకు ఈ నాలెడ్జ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను చూశాను, నా కళ్ళుతో చూశాను. సో ఆ టైప్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఆల్ సైడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ.